హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే సో ముఖ్యంగా వచ్చేసింది మనకి కర్నూలులో ఈవెంట్స్ అనేది జరగడం జరిగింది. సో కర్నూలు నేర విభాగము నగరంలోని ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక దేహదారుద్య పరీక్షలు ప్రక్రియ సోమవారం 16వ రోజుకు చేరింది. సో 738 మంది పురుషులు, మహిళలు హాజరయ్యారు. బయోమెట్రిక్ అర్హతా పత్రాలు తదితరులు పరిశీలించగా 480 మంది అర్హత సాధించారు. వీరికి 1600, 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. సో తుది రాత పరీక్షకు 415 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వివిధ కారణాలతో అప్పీల్ చేసుకున్న సాధారణ అభ్యర్థులకు మంగళవారం దేహదారుద్య పరీక్షలు ప్రక్రియ జరగనుంది. సో ఈ నెల 29న కేవలం కోర్టును ఆశ్రయించిన హోంగార్డ్ అభ్యర్థులకు మాత్రమే దేహదారుద్య పరీక్షలకు నిర్వహించనున్నారు. సో ఇది వచ్చేసింది స్టేట్ వైజ్గా 2 జిల్లాల్లో మాత్రమే. ఒకటి కర్నూలు, 2 వచ్చేసింది వైజాగ్. ఈ 2 జిల్లాల్లో వీటిని పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఏది హోంగార్డుకు సంబంధించిన వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కర్నూలు కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయరు అని చెప్పేసి గాంధీనగర్కు సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డివైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము డిమాండ్ చేశారు. సో సోమవారం డివైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లోనే 2022 నవంబర్లో 6100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. సో అభ్యర్థులు వయోపరిమితిని పెంచాలని పోరాడు సాధించుకున్నట్టు చెప్పారు. 2023 జనవరి 22న ప్రిలిమ్స్ రాత పరీక్షకు 4,59,182 మంది హాజరవ్వగా 95,208 మంది అర్హత సాధించారు. సో ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికలు, కోర్టు కేసుల ఫలితంగా గత 2 ఏళ్ల నుంచి వాయిదా వేస్తూ వచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఫిజికల్ ఈవెంట్స్కు వయసు లేదని అభ్యర్థులను తిరస్కరించడం అన్యాయమన్నారు. సో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20,000 పోస్టులను భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. సో ఇదే అనమాట. సో వీళ్ళని అనుమతించాలని చెప్పేసి వీళ్ళు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే హోంగార్డ్ ఉద్యోగాలంటూ 2 కోట్ల పైగా వసూళ్లు. హోంగార్డ్ పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు ఆశావాహుల నుంచి 2 కోట్లకు పైగా అక్రమ వసూలుకు పాల్పడిన అభిప్రాయాలు ఎదుర్కొంటున్న రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీపీ కృపానంద త్రిపాఠి ఉజాలాపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను విచారణకు నియమించింది. ప్రభుత్వం తదితర ఈ కేసును విచారణాధికారి ఎదుట ప్రజెంటేషన్ చేసే బాధ్యతను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్కి అప్పగించిందంట. సో ఇదనమాట ఈరోజున్న కానిస్టేబుల్ ఈవెంట్స్, అంటే నిన్న జరిగింది. సో ఈరోజు వచ్చేసింది కర్నూలులో వచ్చేసింది. అప్పీల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.